అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఉద్యోగులకి సంబంధించి బిల్లుల జమకు సంబంధించి నెలకు 500 కోట్ల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే ఈ 500 కోట్ల బిల్లులు నెల నెలా చెల్లిస్తారు కాబట్టి ఏ బిల్లులు కావాలో ముందే డిసైడ్ అవ్వండి అని చెప్పేసి ఆర్థిక శాఖ సూచనలు అయితే తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఏ బిల్లులు ముందు ఇవ్వాలో తెలపండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలకు ఆర్థిక శాఖ సూచన అయితే ఇచ్చిందండి. 5,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ప్రతి నెల 500 కోట్లు విడుదల చేస్తామన్న డిప్యూటీ సీఎం. సో ఇక్కడ ఉద్యోగులు రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు ఏ ప్రతిపాదనను విడుదల చేయాలో చెప్పాలని ఉద్యోగ సంఘాలను తాజాగా ఆర్థిక శాఖ కోరింది. పాత బిల్లులు 5,000 కోట్లకు పైగా ఉన్నాయి. వచ్చే నెల నుంచి నెలకు 500 కోట్ల రూపాయల వరకు విడుదల చేస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఇక నుంచి ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆర్థిక ప్రాధాన్యం ఇస్తామని, కొత్త బిల్లులను ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తామని తెలిపారు. అయితే నెలకు 500 కోట్ల చొప్పున విడుదల చేసిన బకాయిలన్నీ చెల్లించేందుకు 10 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో పాత బిల్లుల్లో వేటికి ముందు నిధులు విడుదల చేయాలి, వేటిని 10 నెలల దాకా ఆపాలన్నది కీలక ప్రశ్నగా మారింది. అయితే ఈ సంఘాల నేతలు కమిటీగా ఏర్పడి ఉద్యోగులతో చర్చించి పెండింగ్ బిల్లుల్లో వేటికి తొలి విడతగా ఇచ్చే 500 కోట్లను విడుదల చేయాలో చెప్పాలి అని చెప్పేసి ఇలా ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి సూచించాలని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే కోరిందండి. సో కొందరు ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులు 1,00,000 నుంచి 3,00,000 వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటిని అత్యవసరంగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇక రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన బిల్లుల మొత్తాలు కూడా 10 లక్షల నుంచి 50 లక్షలు కూడా వరకు ఉన్నాయి. అయితే ఈ చిన్న మొత్తాలకే తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ అయితే సూచిస్తుంది.